గుడ్ మార్నింగ్ అందరికీ ప్రైస్ యాక్షన్ ఛానల్లో అందరికీ స్వాగతం. మండే మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఒకసారి చూద్దాం. ముఖ్యంగా మనం చూసినట్టయితే సెన్సెక్స్ని వాట్సాప్ చూసే ఉంటారు మీరు, చాలా మెసేజెస్ సోషల్ నెట్వర్క్లో తిరుగుతూ ఉన్నాయి. సెన్సెక్స్ అనేదేమో సీనియర్ సిటిజన్ అవ్వబోతుందని చెప్పేసి. ఎందుకు సీనియర్ సిటిజన్ అన్నారంటే జనరల్గా 60 years వస్తే సీనియర్ సిటిజన్ అంటాం. దీని ప్రైస్ వచ్చేసరికి సెన్సెక్స్ మనకి 58,130 ఉంది, అంటే వెరీ క్లోజ్గా 60,000కి ఉంది కాబట్టి దీన్ని సీనియర్ సిటిజన్గా భావిస్తున్నారు. అయితే ఫ్రెండ్స్, విషయానికి వస్తే ఇక్కడ సెన్సెక్స్ రియల్లీ వెరీ వెరీ అగ్రెసివ్గా మూవ్ అవుతుంది అని చెప్పొచ్చు. ప్రస్తుతానికి మనకి ఆటో సేల్స్ కూడా కొద్దిగా పాజిటివ్గా సపోర్ట్ చేసి, ఆటోస్లో కూడా షార్ట్ రికవరీ అనేది కనిపించింది. అండ్ ఏంటంటే మనకి రిలయన్స్, హెవీ వెయిట్ రిలయన్స్ ఇవి కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. దాని ర్యాలీ వల్ల ఏంటంటే మనకి సెన్సెక్స్ అనేది ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడింగ్ అనేది అవుతుంది. సో ఇది మనకి వీక్లీ టైం ఫ్రేమ్ చార్ట్ ఫ్రెండ్స్. మనకి ఓవరాల్గా ట్రెండ్ అయితే బుల్లిష్గా కనిపిస్తూ ఉంది. ఒకసారి నిఫ్టీని చెక్ చేద్దాం. నిఫ్టీని చెక్ చేసి దాని తర్వాత వోలటాలిటీ ఇండెక్స్ విక్స్ గురించి మాట్లాడదాం. అదేవిధంగా సేమ్ వాట్సాప్లో నిఫ్టీ మనకేంటంటే టీనేజర్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. ఎందుకంటే జనరల్గా టీనేజ్ అంటే 18 years అంటాం. ఇక్కడ 17,300 దగ్గరగా ఉంది కాబట్టి, అంటే 18,000 దగ్గరగా ఉంది కాబట్టి టీనేజర్గా భావిస్తున్నాం. మంచిదే టీనేజ్ అయితే, ఫైన్. డైలీ టైం ఫ్రేమ్లో ఒకసారి చూస్తే మనకేంటంటే ఇది కూడా మనకి హెవీ వెయిట్స్ రిలయన్స్ వెరీ స్ట్రాంగ్గా మార్కెట్ని పైకి తీసుకెళ్ళటం అనేది జరిగింది. ఒకసారి నిఫ్టీని చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీలో మనకి టాప్ గెయినర్స్ వచ్చేసరికి రిలయన్స్. సో అరామ్కో పెట్టుబడులు దీంట్లో పెడుతున్నారని చెప్పేసి రావటం జరిగింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే రిలయన్స్ కూడా గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేస్తుంది. మనకి టెక్నికల్గా ఒక లెవెల్ అయితే బ్రేక్అవుట్ జరిగింది వీక్లీలో. ఓకే, ఆల్ టైమ్ హై దగ్గర బ్రేక్అవుట్ అయింది. దీని ఏం చేయొచ్చు అంటే మనం డిప్లో బై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మంచి పొటెన్షియల్ ఉన్న స్టాక్ ఇది. మనకు ఒక కన్సోలిడేషన్ లైక్ ఏంటంటే చూడండి, ఇక్కడ 1 year డ్యూరేషన్ అనేది కన్సోలిడేషన్ జరిగింది. ఎగ్జాక్ట్గా ఆగస్టు సెప్టెంబర్ ఈ 1 year డ్యూరేషన్ యొక్క కన్సోలిడేషన్ రేంజ్ అనేది బ్రేక్అవుట్ జరిగింది మంచి వాల్యూమ్స్తో. మోడరేట్ వాల్యూమ్స్, హెవీ వాల్యూమ్స్ లేవు. బట్ ఏంటంటే డిప్లో దీన్ని బై చేసుకోవచ్చు. ఇక్కడ బై చేయటం కంటే కూడా డిప్లో బై చేసుకోవచ్చు. ఎనీహౌ ఏంటంటే మనకి ఇక్కడ ఆయిల్ సెక్టార్స్, ఎనర్జీ సెక్టారు, నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఐచర్ మోటార్, హీరో మోటార్, ఓకే, ఈవెన్ టాటా స్టీల్లో కూడా షార్ట్ కవరింగ్ వచ్చింది. మారుతి, బజాజ్ ఆటో నంబర్స్ కూడా ఏంటంటే హెల్ప్ చేసినాయి. బట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం కొన్ని ఇండివిజువల్ స్టాక్స్ తప్పితే ఇండెక్స్ అనేది కొద్దిగా వీక్గానే కనిపిస్తుంది. ఒకసారి నిఫ్టీ డైలీ చార్ట్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ డైలీ చార్ట్కి వెళ్తే మనకి 16,700 దగ్గర మనకి బ్రేక్అవుట్ అనేది జరిగింది. ఇంతకుముందు ప్రీ మార్కెట్ వీడియోలో చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది మల్టిపుల్ టైమ్స్ అనేది హోల్డ్ చేస్తుంది. రెసిస్టెన్స్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయితే అక్కడ నుంచి కూడా ఒక క్విక్ మూమెంటం అనేది వచ్చే అవకాశం ఉందని చెప్పేసి, సో ఈ లెవెల్ బ్రేక్ జరిగింది. అక్కడ నుంచి కూడా దగ్గర దగ్గర ఏంటంటే మనకి 600 points మూవ్ అనేది జరిగింది నిఫ్టీలో. నిఫ్టీ అయితే ప్రస్తుతానికి ఎటువంటి సెల్లింగ్ సిగ్నల్ అయితే ఇవ్వలేదు. ఓకే, బట్ వొలటాలిటీ ఇండెక్స్ అనేది చూద్దాం. వొలటాలిటీ ఇండెక్స్ చూస్తే మనకు క్లియర్గా ప్రీవియస్గా ఏదైతే లో ఉందో ఆ లో దగ్గర సపోర్ట్ తీసుకుంది. అంటే ఒక రకంగా ఏంటంటే ఈ విక్స్ కూల్ ఆఫ్ జరిగి ఈ పాయింట్ దగ్గర ఉందంటే ఇక్కడ వొలటాలిటీ అనేది తగ్గే అవకాశం ఉంది. ఇది యూటర్న్ తీసుకుందంటే, అంటే విక్స్ రైజ్ అవటం స్టార్ట్ అవుతుందంటే మనకేంటంటే అక్కడ మార్కెట్ ఫాలో అవటం జరుగుతుంది. సో వొలటాలిటీ ఎనీ మూమెంట్ అంటే పికప్ అవ్వచ్చు. ఎవరైతే లాంగ్ పొజిషన్స్ టాప్లో హోల్డ్ చేస్తున్నారో, ఇండివిజువల్ స్టాక్స్ మినహాయించి 1-2 స్టాక్స్ లాంగ్ టాప్లో హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఏంటంటే స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఎందుకంటే కరెక్షన్ అవ్వటం స్టార్ట్ అయిందంటే హ్యూజ్గా ఉంటుంది ఫ్రెండ్స్ సెల్ ఆఫ్ అనేది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. ఎందుకంటే విక్స్ అనేది కూల్ ఆఫ్ అయ్యి ఇక్కడ నుంచి బౌన్స్ అవడానికి ప్రయత్నిస్తుంది. చూడండి 10 level అండ్ 9 levelకి మధ్యలో, 9.5 10 levelకి మధ్యలో మార్కెట్ అనేది కూల్ ఆఫ్ అవుతుంది. బట్ ఏంటంటే ఇప్పుడు పికప్ అయ్యే అవకాశం ఉంది. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే వొలటాలిటీ పెరిగే అవకాశం ఉంది. ఒకసారి మనం ఆప్షన్ చైన్ డేటాని చూసినట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రస్తుతానికి స్పాట్ ఏంటంటే మనకి 17,323గా ఉంది. 17,300 మనకి 27.5 lakh క్వాంటిటీ అనేది ఇక్కడ రైటింగ్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఏంటంటే నిఫ్టీలో డేర్ అనేది చేయలేదు ఎవరు కూడా రైటింగ్ చేయడానికి. మనకి 17,300 అనేది చూస్తే ఇక్కడ 21.9,
27.5. ఒక రకంగా ఏంటంటే స్ట్రాడల్ అనేది ప్లే చేశారు. చూడండి రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి. స్ట్రాడల్ ప్లే చేశారు. దాని తర్వాత ఇమీడియట్గా రెసిస్టెన్స్ 17,400 అండ్ 500. ఇది మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా కనిపిస్తుంది. బట్ ఏంటంటే మేజర్గా మోటాబాయ్ మనకి రిలయన్స్ స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టి ఎవరు కూడా లాంగ్ సైడ్ అనేది కాల్ రైటింగ్ అనేది తక్కువగా చేశారు. ప్రస్తుతానికి ఏంటంటే మనకి స్ట్రాంగ్ సపోర్టు 17,200 ఉంది. దాని తర్వాత 17,100 దగ్గర చూస్తే మనకి 28 lakh క్వాంటిటీ అనేది ఉంది. దాని తర్వాత 17,000. సో ఒక రకంగా ఏంటంటే బ్యాండ్ 17,500, దాని తర్వాత 17,100, 17,500, 17,100 ఇది ఒక మంచి జోను. ఈ జోన్ అనేది మనం వాచ్ చేస్తూ ఉండాలి. ఎయిదర్ సైడ్ బ్రేక్అవుట్ అంటే వెరీ సిగ్నిఫికెంట్గా ఉంటుంది. బట్ ఏంటంటే అప్ సైడ్ అయితే లిమిటెడ్గానే ఉంది ఫ్రెండ్స్. అప్ సైడ్ గ్లోబల్ కీస్ కావచ్చు, మనకి ఇండివిజువల్ స్టాక్ యొక్క పర్ఫార్మెన్స్ చూస్తూ ఉంటే హయ్యర్ ప్రైసెస్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి అప్ సైడ్ అనేది ఒకవేళ వెళ్ళినా వెరీ క్విక్గా బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి విక్స్ అనేది షూటింగ్ అప్ అనేది అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూద్దాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఓవరాల్గా వీక్గా కనిపిస్తుంది. బట్ వెరీ క్లోజ్ టు ఆల్ టైమ్ హై. ఈ హై దగ్గర ఉన్నారు. చేయొచ్చేమో చెప్పలేము. ఇక్కడైతే ప్రస్తుతానికి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి ఏదైతే మనకు ఒక కన్సాలిడేషన్ జోన్ బ్రేక్అవుట్ అయిందో ఆ జోన్ బ్రేక్అవుట్ తర్వాత పెద్దగా మూమెంట్ అనేది కనిపించట్లేదు. ఇండెసిషన్ క్యాండిల్స్ అనేది ఫార్మేషన్ జరుగుతున్నాయి. సో ఒకవేళ వాళ్ళు అగ్రెసివ్గా పైకి వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ 37,150 అనేది ఈ నిన్న 3 సెప్టెంబర్ యొక్క స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్. ఈ రెసిస్టెన్స్ లెవెల్ అనేది వాళ్ళు బ్రేక్అవుట్ చేసుకొని పైకి వెళ్ళాల్సింది. యాజ్ ఆఫ్ నవ్ ఏంటంటే దీంట్లో వ్యూ వచ్చేసరికి మనకి బెరిష్గానే కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో వ్యూ. అదేవిధంగా మనకి నిఫ్టీలో చూస్తే ఓ రకంగా ఏంటంటే స్ట్రాంగ్గా కనిపిస్తుంది. గమనించండి, ఇండియా విక్స్ ఎనీ మూమెంట్ ఏంటంటే మనకి రైజ్ అయ్యే అవకాశం ఉంది. సో వాలటాలిటీ పెరిగే అవకాశం ఉంది. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ చూస్తే క్లియర్గా మనకి 37,000 హెవీగా రైటింగ్ అనేది జరిగింది. లైక్ ఏంటంటే 18.4 lakh క్వాంటిటీ అనేది హెవీగా సెల్ చేశారు. దీనికి సపోర్ట్ వచ్చేసరికి మనకి సిగ్నిఫికెంట్ సపోర్ట్ కాదు. 36,500, దాని తర్వాత 36,000. పెద్దగా రైటింగ్ అయితే మనకి పుట్ సైడ్ లేదు. కాల్ సైడ్ అయితే మాత్రం మనకి ఈ పాయింట్ దగ్గర 37,000 దగ్గర హెవీగా రైటింగ్ జరిగింది. దాని తర్వాత 37,500 దగ్గర కూడా మనకి ఏంటంటే కొద్దిగా కాల్స్ అనేది యాడ్ చేశారు. ఓవరాల్ సినారియో ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో మనకి వీక్గా కనిపిస్తుంది. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే జస్ట్ అవర్ ప్రెడిక్షన్. అది ఫ్రెండ్స్ ఈరోజుకి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.